నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓవైపు కార్చిచ్చు, మరోవైపు మంచు తుఫాను. అమెరికన్లను వణికిస్తున్న ప్రకృతి. మకర జ్యోతి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు. తిరుపతి ఘటనతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం. తిరుపతికి చేరుకున్న సీఎం. ఇళ్లకు పైప్లైన్ ద్వారా న్యాచురల్ గ్యాస్ సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు. పరకామణిలో దొంగలు పడ్డారు. 100 గ్రాముల బంగారు బిస్కెట్ స్వాధీనం. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. అరుదైన భోగికి ఆహ్వానం. 110 సంవత్సరాల అనంతరం పౌర్ణమికి భోగి. ఏజీ&పీ కంపెనీకి సంబంధించి తిరుచానూరులో ఇళ్లకు పైప్లైన్ ద్వారా న్యాచురల్ గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏజీ&పీ కంపెనీగా పిలిచే అట్లాంటిక్ గల్ఫ్ అండ్ పసిఫిక్ కంపెనీ తిరుచానూరు ప్రాంతంలో ఏడాదిగా ఇళ్లకు వంట గ్యాస్ను పైప్లైన్ ద్వారా సరఫరా చేసే ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పటి వరకు వంట గ్యాస్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ రూపంలో సిలిండర్ల ద్వారా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏజీ&పీ కంపెనీ న్యాచురల్ గ్యాస్ను పైప్లైన్ ద్వారా నేరుగా ఇళ్లకు సరఫరా చేయనుంది. ఇప్పటి వరకు సుమారు 2000 ఇళ్లకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఆ క్రమంలో ఆదివారం ముఖ్యమంత్రి సంబంధిత కంపెనీ ఆహ్వానం మేరకు తిరుచానూరు పంచాయతీ పరిధిలో బనియన్ ఫ్యాక్టరీ సమీపంలోని శరవణ అనే వ్యక్తికి చెందిన ఇంటిని సందర్శించి గ్యాస్ సరఫరాను పరిశీలించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతరం హోటల్ తాజ్కు చేరుకొని అక్కడ ఏజీ&పీ కంపెనీ పరిశ్రమలకు న్యాచురల్ గ్యాస్ సరఫరా ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే అదే సంస్థకు సంబంధించిన సిఎన్జితో నడిచే ద్విచక్ర, 3 చక్రాల, 4 చక్రాల వాహనాలను, ఎల్సీవీలను జెండా ఊపి ప్రారంభించారు. ఆపై అక్కడే కంపెనీ ప్రతినిధులతోనూ, అందులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న జపాన్ ప్రతినిధుల బృందంతోనూ సమావేశమయ్యారు. ఈరోజు ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ కి మళ్లీ ముందు తీసుకుపోవడానికి తిరుచానూరు టౌన్ లో ఇప్పుడే ఒక ఇంటికెళ్లాను. ఇంటికెళ్లి ఏజీ&పీ గ్యాస్ కనెక్షన్ ని డైరెక్ట్ గా కనెక్ట్ చేసే విధానానికి శ్రీకారం చుట్టి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాను. అయితే ఈ రోజు మనం చూసినప్పుడు దేశం మొత్తం ఫ్యూయల్ లో గాని ఎనర్జీలో గాని ఒక రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు మనం కట్టెలతో పొయ్యిల్లో మంటేసుకునే పరిస్థితి. అప్పట్లోనే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ we introduced LPG. That is the first time, not now. Around 95-96 we introduced LPG in Andhra Pradesh for every poor family. Today we are giving again Deepan 2 program, 3 cylinders free of cost for every BPL family. We have announced we are supplying more than 1 crore families. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్వచ్ఛమైన, సురక్షితమైన సహజ వాయువుతో నేరుగా పైప్ లైన్ ద్వారా ఇంటికి కనెక్ట్ చేయడం. ఎల్పిజి సిలిండర్లో తీసుకురావాలి. అదే గ్యాస్ అయితే నేరుగా ఇంటికి పైప్ లైన్ లో వస్తుంది. సిలిండర్ కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవాలి, మళ్ళీ ఓసారి డిలే కూడా కావచ్చు. అదే సిఎన్జి అయితే నేరుగా ఇంటికే ఎప్పుడు కరెంట్ మారిగా మీరు స్విచ్ ఆన్ చేసి మీరు వాడుకుంటే మీటర్ ఉంటుంది. మీటర్ బేస్డ్ గా మనం కట్టే పరిస్థితికి వస్తుంది. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం 4:30 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సాదర స్వాగతం లభించింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, డీఐజీ షిమోజీ బాజ్పాయ్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ చైర్మన్ సాదాశివం, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, నగరి, గంగాధర నెల్లూరు, ఎమ్మెల్యేలు పులివర్తి వెంకటముని ప్రసాద్, బొజ్జల సుధీర్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఆరణి శ్రీనివాసులు, భానుప్రకాష్, డాక్టర్ విఎం థామస్, సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, కోల ఆనంద, బాలసుబ్రహ్మణ్యం, హరిప్రసాద్, నరసింహ యాదవ్, సిఆర్ రాజన్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఉన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుపతికి రోడ్డు మార్గాన బయలుదేరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టికెట్లు జారీలో 8వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్లో 7 మంది బాధితులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిహారాన్ని అందజేశారు. బోర్డు మీటింగ్ నిన్న అత్యవసర సమావేశం పెట్టి బోర్డు రెజల్యూషన్ కూడా పాస్ చేయటం జరిగింది. అందులో ముఖ్యంగా 6 చనిపోయారు. వాళ్ళకి 4 ఆంధ్రప్రదేశ్, 2 వచ్చి తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 2 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఒక గ్రూపు వైజాగ్ వెళ్తున్నారు. వైజాగ్ నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యుల్ని పంపించటం జరుగుతూ ఉంది. వారు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, శ్రీమతి జానకీదేవి, మహేందర్ రెడ్డి, శ్రీ ఎంఎస్ రాజు అండ్ భానుప్రకాష్ రెడ్డి వీళ్ళున్నారు. అదేవిధంగా తమిళనాడుకు పంపించే వాళ్ళలో తమిళనాడు కేరళ బార్డర్ శ్రీరామ్మూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, సురేష్ కుమార్, శ్రీ శాంతారాం, శ్రీమతి సుచిత్ర ఎల్లా గారు. పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయానికి అప్రతిష్టను తెచ్చిపెట్టిన సీఎం చంద్రబాబు తన బినామీలు లక్ష్మణ్ కుమార్, చందు తోటలు ఎవరో నిగ్గు తేల్చాలని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పద్మావతిపురంలోని తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి పవిత్రతను ప్రస్తుత పాలక మండలి సభ్యులు, కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలక వర్గం అలసత్వం కారణంగానే 6 మంది ప్రాణాలు కోల్పోయారని, 60 మందికి పైగా గాయపడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్వార్థానికి వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఆ లక్ష్మణ్ కుమార్ అనే అతను అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి పెట్టినటువంటి ఒక అధికారిక సమావేశంలో పాల్గొనటం, అందులో సివిఎస్ఓ ఉన్నారు, చీఫ్ పిఆర్ఓ ఉన్నారు, విజిఓ ఉన్నారు. అంటే ఒక అధికారిక సమావేశంలో కూడా వీళ్ళు పాల్గొనే అంతగా టీటీడీని భ్రష్టు పట్టించినారు. ఈ లక్ష్మణ్ కుమార్లు తోటచందులకు అడిషనల్ ఈఓ కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఒక గదిని కూడా కేటాయించి ఎవరికి దర్శనాలు ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు అన్నటువంటి వాటిల మీద కూడా వాళ్ళ కనుసన్నలలో కార్యక్రమాలు జరగటం. ఆశ్చర్యంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్పేదాని ప్రకారం వీళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు కూడా చేస్తున్నారు అక్కడ అన్నటువంటి ఆరోపణ. ఎంత దారుణమైనటువంటి విషయం. పవిత్రతను గురించి గొప్పగా చెప్పుకునేటువంటి చంద్రబాబు గారు మీ పాలనలో మీ నిర్వాకపు తీరు ఎంత దారుణంగా ఉంది అనటానికి ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఎవరి లక్ష్మణ కుమార్, ఎవరి తోటచందులు, వీళ్లకు టీటీడీతో ఏ రకమైనటువంటి సంబంధం ఉన్నది? ఏ రకంగా కూడా వీళ్ళు ఉద్యోగస్తులు గారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో చిరుతపులి సంచారంతో అటు నగరవాసులు, యూనివర్సిటీ విద్యార్థులు భయాందోళనకు గురవ్వవలసిన పరిస్థితి నెలకొంది. ఇటీవల తరచూ శేషాచల అడవుల నుంచి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, అగ్రికల్చర్ కాలేజ్, వెటర్నరీ విశ్వవిద్యాలయం, వేదిక్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం అటు విద్యార్థుల్లోనూ నగరవాసుల్లోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. జనవరి 3వ తేదీన రాత్రి 9 గంటలకు సీసీ కెమెరాలో చిరుతపులి జాడలు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కనిపించడంతో, మరలా జనవరి 11న యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత సంచారం కనిపించడంతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉపకులపతి అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు సూచనలతో విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతాల్లో సూచిక పోర్ట్లను ఏర్పాటు చేసి హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అటవీ శాఖ సమాచారం మేరకు యూనివర్సిటీ ఆవరణలో రాత్రిపూట చిరుత సంచారం జరుగుతున్నదని గుర్తించి అందుకు అనుగుణంగా వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు, పాదచారులు, సందర్శకులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
యూనివర్సిటీలోని హాస్టల్ ఆవరణలో విద్యార్థులు తినేసి వ్యర్థ ఆహార పదార్థాలు వేయడం ద్వారా విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతాల్లో శునకాలు ప్రవేశించడంతో వాటి కోసం చిరుతపులి రావడం జరుగుతున్నదని సూచిక బోర్డులో పొందుపరిచి అవగాహన కల్పిస్తున్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేసిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద అని, ఆయన ప్రేరణాత్మక మాటలు, సూక్తులు నేటికి యువతను ప్రభావితం చేస్తున్నాయని, స్వామి వివేకానంద మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు కొనియాడారు. భరతమాత దాస్య శృంఖలాలను తెంచాలంటే ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువత రక్తం చిందిస్తే నేను ఈ దేశానికి స్వాతంత్రం అందిస్తానని యువతకు దిశానిర్దేశం చేసి ఎప్పటికీ యువకునిగా మిగిలిపోయేటువంటి చరిత్ర సృష్టించినటువంటి ఆనాటి నరేంద్రుడు స్వామి వివేకానంద ఈ దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఈ దేశంలో పుట్టి ఇక్కడ సౌకర్యాలు అనుభవించి తిరిగి వాటి ఈ సమాజానికి అందించేటువంటి కనీస కర్తవ్యాన్ని అందరూ తీసుకోవాలని పదే పదే ఉద్ఘాటించినటువంటి స్వామి వివేకానంద యొక్క సూక్తులు, మాటలు ఆచరణీయం, అనుసరణీయం. ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో భారతదేశ యువత వివేకానంద గారి యొక్క జీవిత ఆశయాలను, విశేషాలను అడుగడుగున ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు స్వామి వివేకానంద. సో ఆ నాలెడ్జ్ని, జ్ఞానాన్ని మనము సంపాదించుకున్నప్పుడే మనము దేశానికి మన యువత అన్నది బ్యాక్ బోన్ కాబట్టి ఆ యువత అన్నది స్ట్రాంగ్గా ఉన్నప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుంది. సో యువత బానిస కాకుండా మత్తు పదార్థాలకి స్వామి వివేకానంద లాంటి స్ఫూర్తిదాయక హీరోలని వాళ్ళు హీరోలుగా తీసుకొని వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదివి వాళ్ళు యొక్క దేశానికి పట్టుకొమ్మలాగా అవ్వాలనేసి నేను ఈరోజు మన తిరుపతి యువతకి మరియు దేశంలో ఉండే ప్రతి ఒక్క యువతి యువకులకి నేను ఈ సందేశాన్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సంస్కృతి ఒక వెలుగు, తెలుగు సాంప్రదాయాలు నిత్య నూతనం. ఆటల పోటీలు, కేరింతల సవ్వడి, వినోదాలు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తిరుపతి నగర వాసులందరూ ఆత్మీయంగా సంక్రాంతి సంబరాలు, గాలిపటాల వేడుక శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన ప్రాచీన సాంప్రదాయాల్ని, ఆటల్ని మర్చిపోతున్నటువంటి ఈ యాంత్రిక యుగంలో తిరిగి మన ఆటలు, గోళీలాటలు, కోలాటాలు, జిల్లాంకోడిలు, ఈ గాలిపటాలు, గంగిరెద్దు పోటీలు, బొంగరాలు ఇవన్నీ నేటి తరానికి పరిచయం చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఈ మకర సంక్రాంతి ముందు రోజు మేము అత్యంత వైభవంగా తిరుపతిలో మేము నిర్వహిస్తున్నాం. నేటి యువత ఎందుకంటే ఈ యాంత్రికంలో ఉదయం నుంచి రాత్రి వరకు చదువు అని చెప్పి ఆ ఒత్తిడితో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఆటల పాటలతో వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడపాల్సినదిగా మేము కోరుకుంటూ ఈ సాంప్రదాయాల్ని భావితరాలకు అందించాలనే ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో మన ప్రాచీన పెద్దలు మనకి ఏమి ఇచ్చారో దాన్ని మన పిల్లలకు మనం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. ప్రతి పల్లెలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు భారతదేశంలో ఎక్కడ పనిచేస్తున్నా కానీ ఒక్క సంక్రాంతికి మాత్రం ప్రజలందరూ కూడా ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో భారతదేశం నలుమూలల నుంచి కూడా మనం ఈ రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టాండ్లు చూస్తే ఆ రద్దీ తట్టుకోలేక రైళ్లు సరిపోక ప్రజలందరూ కూడా వాళ్ళ ఊర్లకు వచ్చి ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవాలన్న ఉత్సాహంతో వస్తున్నారు. ఇదే ఒరవడి మన భవిష్యత్ తరాలు కూడా ఈ సంక్రాంతి పండుగను ఇలాగే జరుపుకోవాలని కూడా మేమందరం ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం ఈ వినాయక నిమజ్జన కమిటీ తరఫున ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం అది ఇలాగే కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి పిల్లలు కేర్ ఆఫ్ మైదానం. పిల్లలు ఎప్పుడైతే మైదానంలో ఆడుకుంటారో వాళ్ళకి శారీరక దృఢత్వం, మానసిక పెరుగుదల, కష్టాలని తట్టుకోవడము, ఉన్న వస్తువులను పంచుకోవడము ఇలాంటి మంచి లక్షణాలు అలవాటయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలుగు ఆట పాటలను కాపాడుకోవాలనే లక్ష్యంతో మేమందరం కలిసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. సాంకేతిక యుగంలో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్న తరుణంలో తిరుపతి రాస్ ప్రధాన కార్యాలయంలో భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలను పురస్కరించుకొని ముందస్తుగా సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం శుభ పరిణామమని నగర శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ హర్షం వ్యక్తం చేశారు.
ఇందాక గౌరవ ముక్క అన్నారు, అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, అంకుల్ కానీ, అందరికి కానీ ఈ సంవత్సరం చాలా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, మీరంతా బాగుండాలి, పిల్ల బాబు అందరూ బాగుండాలి మొక్కుతా ఉన్నాం. మీకంతా కూడా మంచి కలగాలని చెప్పి మొక్కుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, వెంకటరత్నం గారికి, నారాజు గారికి, ఇద్దరు అక్కడికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. కాబట్టి దాన్ని చంద్రమానం అంటారు. సూర్యమానం అంటే తమిళియన్స్లో ఫాలో అవుతారు. అది వాళ్ళు సూర్యుడు ఏ రోజైతే రాశి మారుతాడో ఆ రోజే నెల వచ్చేస్తుంది వేరే కొత్త నెల. కాబట్టి దీన్ని అనుసరించి మనం ఈ జనవరి నెలలో ఈ వచ్చే మకర సంక్రాంతి రోజు మనకి పైరు పంటలన్నీ బట్టి రైతులకు ఇళ్ళకు వస్తాయి, రైతులు సంతోషంగా ఉంటారు. వాళ్ళు అందువల్లనే ఆ సంతోషంతోనే పెద్దలకు పూజలు చేసుకోవడం, పెద్దలకు పూజలు చేసుకోవడం, బట్టలు పెట్టుకోవడం, వాళ్ళకు అన్ని భోజన కార్యక్రమం అన్నీ కూడా పెట్టి చేస్తుంటారు. పాతకాలం భోగి పండుగ అంటే ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టే విధంగా చూపించడం జరిగింది. ఎద్దులు, బండి, గుడిసె, హరిదాసు తీసుకొచ్చి అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. సో చక్కగా ఏర్పాట్లు చేసినటువంటి సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ఒకసారి క్లాప్స్తో ధన్యవాదాలు. సో ఈ కోలాటాలు వేసినటువంటి వాళ్ళు, ఈ ముగ్గులు వేసినటువంటి వాళ్ళందరూ కూడా మన సిబ్బంది సార్, ఆ మాత్రం ఆర్టిస్టులు మన దగ్గర ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తూ, జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని చిత్తూరు చూడా చైర్మన్ కటారి హేమలత అన్నారు. ఆదివారం నాగయ్య కళాక్షేత్రంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను రచయితల సంఘం కేశవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కటారి హేమలత మాట్లాడుతూ భావితరాలకు సంక్రాంతి తెలియజేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అన్నారు. నాగరికత పెరిగిపోతున్న నేపథ్యంలో మన సాంప్రదాయ సంస్కృతి కార్యక్రమాలు కనుమరుగవుతున్నాయని, దాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామలక్ష్మి కేశవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే తరాలకి మన సాంప్రదాయాన్ని తెలియజేస్తూ, మన పిల్లలకి మన సంప్రదాయం చెప్తేనే రాబోయే రోజుల్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా ఈ పండుగలన్నీ కూడా జరుపుకొని వాళ్ళ పిల్లలకి చెప్పుకునే విధంగా ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు మన హిందూ సంప్రదాయాలు చాలా వరకు తగ్గిపోయాయి. కాబట్టే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ సంక్రాంతి సంబరాలను అందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలని మరొకసారి అందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆదివారం యువజన దినోత్సవాల సందర్భంగా చిత్తూరులోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు, వివేకానంద అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వివేకానంద యువతకు ఆదర్శమని అన్నారు బీజేపీ నేతలు. ఆయన స్ఫూర్తితో దేశం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. ప్రస్తుతం యువత గంజా, మత్తు పదార్థాల వ్యసనాలకు లోబడి తమ ఉనికిని కోల్పోతున్నారని తెలిపారు. పాలక ప్రభుత్వాలు వాటిపై దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే లేని యువత భారతదేశంలో ఉందని అన్నారు. ఈ యువజన ఉత్సవాల సందర్భంగా చిత్తూరు మసానికల్ గ్రౌండ్స్ నందు వివేకానంద జయంతిని పురస్కరించుకొని క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ క్రీడా పోటీలు యువతను ప్రోత్సహించేదానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తాము పాలకులకు తెలియజేయడం, యువతను కాపాడండి, దేశాన్ని రక్షించండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద అభిమానులు బాబు కిరణ్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి యువకులను సంరక్షించాల్సిన బాధ్యత పాలకులది. కొందరు పాలకులు, కొందరు అరాచక శక్తులు మాదక ద్రవ్యాలను యువతకు పంపిణీ చేసి యువ భారతాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి కుటిల ప్రయత్నాలు చేయుచున్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. పాలకులు, ప్రభుత్వాధికారులు ఈ చిన్న గ్రామం చిత్తూరు అనేది గ్రామానికన్నా పెద్దది, నగరానికన్నా చిన్నది. ఇలాంటి చిన్న చిత్తూరులోనే విపరీతమైనటువంటి మాదక ద్రవ్యాల చలామణి ఉంది. వీటన్నింటినీ అరికట్టాలి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, రానున్న ఎన్నికల్లో వైకాపా సత్తా చాటే విధంగా అహర్నిశలు శ్రమిస్తామని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధిగా నా మీద నమ్మకంతో నన్ను నియమించినటువంటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే తిరుపతి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ యువ నాయకులు మిత్రులు శ్రీ భూమన్ అభినయ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీ తరఫున నియమించిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతాను. అలాగే దీనికి సహకరించిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పదవికి తీసుకున్నందుకు రాబోయే 5 ఏళ్లలో ఎలక్షన్ వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసి ప్రజల తరపున నిలబడి పార్టీ అధికారంలోకి వచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రధాన కమిటీలో జిల్లా అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించినందుకు అధ్యక్షుల వారు శ్రీ భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ అభినయ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి 2029లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి గెలిపించేంతవరకు కూడా అహర్నిశలు పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా అగ్రనాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగ మనకు ఏటా వస్తోంది. కానీ ఈసారి 13వ తారీఖున రాబోయే భోగి మామూలు రోజు కాదు. దాదాపు 110 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు రాబోతుందన్న అద్భుతమైన రోజు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. సాధారణంగా భోగి అంటే ఆ రోజున చలిమంటలు వేసుకుంటారు. చిన్నపిల్లల తలపై భోగి పండ్లు పోస్తుంటారు. కానీ రేగి పండ్లే ఎందుకు? మనకు రకరకాల పండ్లు ఉన్నాయి కదా. ఈ సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. రేగి పండ్లకు సూర్య భగవానుడికి ఓ సంబంధం ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో పండుకి, ఒక్కో గ్రహానికి, ఒక్కో రంగుకి, ఒక్కో గ్రహానికి సంబంధం ఉంటుంది. చిన్నపిల్లలు వారికి ఉన్న సమస్యలను చెప్పుకోలేరు. కానీ భగవానుడి అనుగ్రహం ఉంటే వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చేయవచ్చు. సూర్య అనుగ్రహం ఉంటే పిల్లలకు అనారోగ్య సమస్యలు రావు అంటారు. అందుకే కొన్ని రేగి పండ్లు తీసుకొని శుభ్రంగా కడిగి ఆదిత్య హృదయ పఠనం చేస్తూ పిల్లలపై పోయాలి. ఆదిత్యుడు ఆరోగ్యానికి కారకుడు. అందుకే పిల్లలకి భోగి పండ్లు వేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అదీ కాకుండా ఈసారి భోగి రోజున పౌర్ణమి తిథి వస్తోంది. అందులోనూ ఆరుద్ర నక్షత్రంలో కలిపి వస్తోంది. అలాంటి అరుదైన కలయిక 110 సంవత్సరాల క్రితం వచ్చిందట. మళ్ళీ ఈసారి రాబోతుంది. ఆ రోజున చంద్రబలం బాగా ఉంటుందని జ్యోతిష్యులు అంటున్నారు. చిన్నపిల్లలకి పౌర్ణమి నాడు పరిహారాలు చేస్తే బాగా ఫలిస్తాయి. దిష్టి తగలడం వంటివి ఉంటే ఆ దోషాలు కూడా పోతాయి. అపమృత్యు దోషాలు కూడా పోతాయి. అంటే దెబ్బలు తగలకుండా ఉండడం, ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా కూడా ఉంటాయి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అర్హులైన బీసీ ప్రొఫెసర్లకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా అవకాశం కల్పించాలని బీసీ కులాల ఐక్య వేదిక నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీసీ కులాల ఐక్య వేదిక నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ కులాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలో ఐకమత్యంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం నుండి అందాల్సిన కనీస సదుపాయాలను సాధించే దిశగా ప్రతి ఒక్క బీసీ కులస్తుడు కృషి చేయాలని పేర్కొన్నారు. బీసీల ఐక్యతను చాటుతూ రాష్ట్రానికే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అర్హులైన బీసీ ప్రొఫెసర్లకు ఉపకులపతిగా అవకాశం కల్పించి యూనివర్సిటీ అభివృద్ధికి దోహదపడాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారిని బీసీల తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల వెన్నెముక. ఆ పార్టీకి బీసీలు మద్దతిస్తున్నారు. అందులో భాగంగానే కూటమి కూడా ఘన విజయం సాధించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విశ్వవిద్యాలయానికి బీసీ ప్రొఫెసర్ని వైస్ ఛాన్సలర్ చేసి ఆయన పెద్ద మనసు చాటుకొని బీసీ హృదయాల్లో స్థానం సంపాదించుకొని కోరుచున్నాము. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈ నెల 14న మకర జ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో శబరిమల చేరిన భక్తులతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ బాగా పెరిగింది. అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటల పాటు సమయం పడుతున్నట్లు సమాచారం.
పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. అయితే రద్దీ కారణంగా 4,000 మందికి మాత్రమే స్పాట్ దర్శనం కల్పించనున్నారు. అలాగే మరిన్ని దర్శనాలను సౌకర్యవంతంగా చేయడానికి ట్రావెన్కోర్ దేవస్థానం ఆన్లైన్ దర్శనాలపై నియంత్రణ విధించింది. అలాగే సోమవారం నుంచి ఆన్లైన్ దర్శనాలకు పరిమితి విధించనున్నారు. 13వ తేదీన 50,000 మందికి, 14వ తేదీన 40,000 మందికి దర్శనం ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. 15వ తేదీకి 60,000 మందికి ఆన్లైన్ దర్శన సేవలు అందించే ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులు శబరిమలలో భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 14వ తేదీన మకర జ్యోతి దర్శనం సందర్భంగా భక్తులకు సరైన వసతులు కల్పించడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకున్నారు. అమెరికా ఎప్పుడూ లేని పరిస్థితితో సతమతమవుతోంది. గత కొన్ని రోజులుగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చులు ఆగని మంటలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు టెక్సాస్, బక్లహోమా వంటి రాష్ట్రాల్లో మంచు తుఫాను ప్రజలను వణికిస్తోంది. కాలిఫోర్నియాలో మంటలు పెద్దగా వ్యాప్తి చెందుతున్నాయి. లాస్ ఏంజల్స్ పరిసర ప్రాంతాల్లో మంటలు విస్తరిస్తున్నాయి. దాదాపు 13,000 ఇళ్లతో పాటు ఇతర కట్టడాలు కాలి బూడిదయ్యాయి. ఇక ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 12కు చేరుకుంది. ప్రస్తుతం పాలిసైడ్స్ ప్రాంతంలో మంటలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. దానితో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బ్రెంట్వుడ్, గెట్టి సెంటర్ వంటి ప్రాంతాలను ఖాళీ చేయాలని సూచనలు చేశారు. ఇక కార్చిచ్చు మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి గాలుల వేగం నెమ్మదించినప్పటికీ పరిస్థితి ఇంకా నియంత్రణలోకి రాలేదు. పసిఫిక్ పాలిసైడ్స్, బ్రెంట్వుడ్ ప్రాంతాల్లో హాలీవుడ్ తారలు, ఇంకా ప్రముఖ క్రీడాకారులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం జరిగింది. మరోవైపు ఇదే సమయంలో అమెరికాలోని ఇతర రాష్ట్రాలు మంచు తుఫాన్ ప్రభావం పడి వణికిపోతున్నాయి. టెక్సాస్, బక్లహోమా ఇంకా మరిన్ని ప్రాంతాల్లో మంచు తుఫాను కారణంగా రహదారులపై మంచు పేరుకుపోయి వాహనాలు నిలిచిపోయాయి. విమాన సేవలు కూడా తీవ్రంగా అంతరాయం పొందాయి. లాస్ ఏంజల్స్ నగరంలో కార్చిచ్చులను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేయడంలో విఫలమయ్యారు. సరిపడా నీళ్లు అందుబాటులో లేకపోవడం, అలాగే అగ్నిమాపక ప్రణాళికలలో లోపాలు కూడా ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్య భవనాల మంటలను అదుపు చేసే సాధనాలు ఉండటానికి అపార్ట్మెంట్లు లేదా పెద్ద భవనాలు మంటల్లో చిక్కుకున్నప్పుడు విమానాలను రంగంలోకి తరలించడం తప్ప మరే ఇతర మార్గం లేదు. ఆ సమయానికి గాలుల వేగం ఎక్కువగా ఉండడంతో విమాన సర్వీసులలో అంతరాయం ఏర్పడింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడంతో అగ్నిమాపక సిబ్బంది గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ సహజ విపత్తు ఇంకా చాలా తీవ్రంగా కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓవైపు కార్చిచ్చు, మరోవైపు మంచు తుఫాను, అమెరికన్లను వణికిస్తున్న ప్రకృతి. మకర జ్యోతి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు. తిరుపతి ఘటనతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం. తిరుపతికి చేరుకున్న సీఎం, ఇళ్లకు పైప్లైన్ ద్వారా న్యాచురల్ గ్యాస్ సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు. పరకామణిలో దొంగలు పడ్డారు. 100 గ్రాముల బంగారు బిస్కెట్ స్వాధీనం. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. అరుదైన భోగికి ఆహ్వానం. 110 సంవత్సరాల అనంతరం పౌర్ణమికి భోగి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.